వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను దీపిక. నేను శిరీష. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల డిఆర్ఎస్ అలవెన్స్ డిఏను 3.64% పెంచింది. పెంచిన డిఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 26.39% ఇస్తుండగా తాజా పెంపుతో 30.03% చేరుతుంది. పెంచిన డిఏను జూన్ నెల వేతనంతో జులైలో ఇవ్వనున్నారు. 2023 జనవరి 1 నుంచి 2025 మే 31 వరకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎస్ ఖాతాల్లో రాష్ట్ర సర్కార్ జమ చేయనుంది. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు డిఏ బకాయిలను 28 వాయిదాల్లో చెల్లిస్తారు. సిపిఎస్ ఉద్యోగులకు 10% డిఏ బకాయిలను ప్లాన్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 90% బకాయిలను 28 వాయిదాల్లో జూన్ నెల వేతనంతో నెలవారీగా చెల్లిస్తామని 78, 79 జీవోలను వెల్లడించారు. 1 జూలై 2023 నుంచి పెండింగ్ లో ఉన్న డిఏ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రత్యేకంగా 6 నెలల తర్వాత జారీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎం చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ భేటీ తేదీల్లో మార్పు జరిగింది. ఈ నెల 22న అనుకున్న భేటీ రేపటికి మార్పు చేశారు. అమరావతికి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు వెళ్లనున్నారు. రేపటి నుండి సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సీఎంతో సినీ పెద్దల సమావేశం కానున్నారని తెలుస్తోంది. రేపు సాయంత్రం 4 గంటలకు సినీ పెద్దలు సీఎం చంద్రబాబును కలవనున్నారు. ఈ భేటీలో సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యలపై చర్చించనున్నారు. కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ నోటీస్ ఇవ్వగానే కేటీఆర్ హడలిపోతున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. విచారణకు వెళ్లే ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే బడాయి కబుర్లు చెప్తున్నాడని మండిపడ్డారు. ఏసీబీ విచారణకు హాజరై వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే సరిపోతుందన్నారు. సీఎంకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలంటూ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఎవరి కాళ్ల మీద వాళ్ళు విచారణకు హాజరవ్వాలని, ఇంకొకరు నార్వే అనాలిసిస్ టెస్టులు చేసుకోరని ఆది శ్రీనివాస్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులతో పాటు 85 లక్షల టన్నుల చెత్త వదిలి వెళ్లిందని, 2014 నుండి 19 కాలంలో స్వచ్ఛంద కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, పారిశుద్ధ్యం కార్యక్రమాలు రాగానే యంత్రాలను మూలన పడేసిందని మంత్రి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 85 లక్షల టన్నుల చెత్తను తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అక్టోబర్ 2 నాటికి చెత్త తొలగించాలని నిర్దేశించారు. ఇప్పటి వరకు 50 లక్షల టన్నుల చెత్త తొలగించారన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేయని నగరపాలక సంస్థలకు వెళ్లి నేరుగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ మరోసారి గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి వెళ్లారు. నిన్న కొన్ని టెస్టుల తర్వాత ఇవాళ మరోసారి ఆసుపత్రికి వచ్చారు కేసీఆర్. గత కొంతకాలంగా జలుబుతో బాధపడుతున్న మాజీ సీఎం హెల్త్ చెకప్ కోసం వచ్చారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. ఏజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకోనున్నారు. గాంధీభవన్ లో సీఎం రేవంత్ రెడ్డికి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. వికలాంగులు వివాహం చేసుకుంటే ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి ఫోటోకు వికలాంగులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నుండి ఆసియా కప్ భారత మహిళా సాఫ్ట్ బాల్ జట్టుకి ఎంపికైన చైపూరియా ప్రవళికను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. భారత జట్టు 2025 జూలై 14 నుండి 20 వరకు చైనాలోని జియాన్ లో జరిగే ఆసియా కప్ ఉమెన్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ కోసం హైదరాబాద్ కి చెందిన చెపూర్వ ప్రవళిక భారత జట్టుకు ఎంపిక కావడంతో మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ చెపూర్వ ప్రవళికను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుండి భారత మహిళా జట్టు క్రీడాకారిణిగా చెపూర్వ ప్రవళిక ఎంపిక
ఎంపిక అవ్వడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. చపూర్వ ప్రణాళికకు ప్రత్యేక కోచింగ్ క్యాంపు జూన్ 20 నుండి జూన్ 25, 2025 వరకు శ్రీనగర్ లో జరుగుతోంది. చైనాలోని జియాన్ లో జరగనున్న ఆసియా కప్ సాఫ్ట్ బాల్ పోటీల్లో చపూర్వ ప్రణాళిక బాగా రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. కొవ్వూరు గోష్పద క్షేత్రం విఐపి ఘాట్ లో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఆర్డీఓ రాణి సుష్మిత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అత్యంత ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వేద పాఠశాల విద్యార్థులు, వయోవృద్ధులు, మహిళలు, యువత, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బందితో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన యోగా గురువు సరోజ యోగాసనాలు వేయించారు. అనంతరం బ్రహ్మకుమారి సోదరి రాజయోగా ధ్యానం చేయించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు నిర్వహించే యోగా దినోత్సవానికి సన్నద్ధంగా యోగా సాధన ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 7,64,000 మంది యోగాంధ్రలో నమోదు చేసుకున్నట్లు చెప్పారు. సరైన శిక్షకుల సూచనలతో తమకు సాధ్యమైన యోగాసనాలను వేసే దివ్యాంగులకు సైతం మంచి ఫలితాలు కనిపిస్తాయని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించిన దివ్యాంగుల యోగా కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ 11 అంతర్జాతీయ యోగా సంవత్సరాన్ని పురస్కరించుకుని గత నెల 21 నుండి ఈ నెల 21 వరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. 21వ తేదీన విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి 3 లక్షల మందికి పైగా హాజరవుతారని, దేశం మొత్తం విశాఖపట్నం వైపు చూసేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్భా గ్రామంలో నీటి కొరత తీవ్రంగా వెంటాడుతోంది. గ్రామంలో బోరు మోటార్లు పనిచేయక సమస్య తలెత్తింది. నీళ్లు లేక ఖాళీ బిందెలతో మహిళలు స్థానిక గ్రామ పంచాయతీ ముందు నిరసన వ్యక్తం చేశారు. నీటిని సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు. అప్పుడప్పుడు ట్యాంకర్తో నీరు సరఫరా అవుతున్నా సరిపోవడం లేదన్నారు. తమ బాధలను అర్థం చేసుకుని పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. కడప నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ ధర్నాలో సిఐటియు నగర అధ్యక్షుడు రవి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏర్పడక ముందు కార్మికుల కోసం అది చేస్తాం, ఇది చేస్తామని హామీలు ఇవ్వడం తప్పితే అమలు పరిచిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. తల్లికి వందన పథకాన్ని మున్సిపల్ వర్కర్ల పిల్లలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇతర సంక్షేమ పథకాలను కూడా ఇవ్వాలని కోరారు. యువనేత లోకేష్ ఈ విషయమై ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి యాజమాన్యానికి మరోమారు సైలో బంకర్ బాధితుల నిరసన తగిలింది. తమకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని సింగరేణి యాజమాన్యంపై సైలో బంకర్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు సైలో బంకర్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ అధికారులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ పరిమితికి మించి అభిషేకం టికెట్లు ఇవ్వడంతో స్వామివారి నివేదన దాదాపు అరగంట ఆలస్యమైంది. ఉదయం పాతకాల పూజ అనంతరం 7 గంటల నుండి 11 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి. అయితే పరిమితికి మించి అభిషేకం టికెట్ ఇవ్వడం, అందులో వివిఐపీల దర్శనాలు చేయించడంతో 11 గంటల 30 నిమిషాలకు జరగాల్సిన మహా నివేదిక అరగంట ఆలస్యం కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు మహా నివేదన మేళ తాళాలతో వస్తుంటారు. వారు సైతం నివేదన ఆలస్యం కావడంతో నీరు గారిపోయి కూర్చున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్వామివారికి జరగాల్సిన నిత్య కాంకర్యాలు సరైన సమయంలో జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు భక్తులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో వెలసి ఉన్న యోగానంద లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వేద పండితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ జనసంద్రోహం మధ్య స్వామివారి రథోత్సవం జరిగింది. స్వామివారి రథోత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ ఈవో, పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు.
ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 20,000 మందికి పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదం స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల డాక్టర్ లాంటి వారిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 26,51,699 రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే సత్యానందరావు బాధితులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే నిత్యానందరావు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు అధికారుల నిర్లక్ష్యంతో అనుకున్న ప్రకారం పూర్తి కాలేదు. 6 నెలల్లో పూడికతీత పనులు, కాంక్రీట్ మత్తటి సుందరీకరణ పనులు పూర్తి చేస్తామని చెరువు నీళ్లని ఖాళీ చేసిన అధికారులు సరైన ప్రణాళికలతో పనులు చేయకపోవడంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందిగా పడుతున్నారు. హన్మకొండ జిల్లా భద్రకాళి చెరువు పూడికతీత పనులపైన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఎలాంటి బాంబు బ్లాస్టులు జరగలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి తెలిపారు. అలాగే 370 ఆర్టికల్ సమస్యను బీజేపీ పరిష్కరించిందని చెప్పారు. కరోనా లాంటి మహమ్మారిని సైతం తట్టుకొని భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి 4వ స్థానానికి చేరుకుందన్నారు. అలాగే వక్ఫ్ బోర్డు కూడా ఎవరి వల్ల సాధ్యం కాలేదని, అది కూడా పూర్తి చేసిన ఘనత నరేంద్ర మోడీదని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన ప్రతి రూపాయి లబ్ధిదారునికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. జన్ధన్ బ్యాంకు ఖాతాలు కావచ్చు, రైతులకు అటల్ పింఛన్ యోజన, అలాగే పేద మధ్యతరగతి ప్రజల కోసం ఆయుష్మాన్ యోజన ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. అలాగే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి మన బలాన్ని చూపించామని చెప్పారు. ములుగు జిల్లాలోని జిల్లా కోర్టులో జిల్లా జడ్జి లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ మార్గమే రాజా మార్గం అని చిన్న చిన్న సమస్యలతో జీవితాన్ని, సమయాన్ని వృధా చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎస్వీపీ సూర్యచంద్ కళ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే మాణిక్ రావు పంపిణీ చేశారు. జహీరాబాద్ పట్టణంలో పాటు డివిజన్లోని జారా సంఘం, నాల్కల్, కోహిర్, మొగడంపల్లి మండలాలకు చెందిన 925 మంది లబ్ధిదారులకు 9,26,00,000 చెక్కులను అందజేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తుందని ఎంపీ షెట్కర్ అన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ కొండశిఖర పాలబంద గ్రామానికి ఫారెస్ట్ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలని, రోడ్డు పనులు ప్రారంభించాలని ఆదివాసీ గిరిజనులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి వెంకన్న మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి 80 ఏళ్లకు అడుగు పెడుతున్న నేటికి గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు పడుతున్న కష్టాలను జిల్లా కలెక్టర్ గుర్తించి ఉపాధి హామీ నిధులతో రోడ్లు మంజూరు చేసిన ఫారెస్ట్ అధికారులు మాత్రం అనుమతులు ఇవ్వడం లేదని వాపోయారు. దీంతో 4 రోజుల నుండి పనులు నిలిచిపోయాయని తెలిపారు. దీంతో నిధులు వెనుకకు వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు రోజు పాఠశాలలకు వెళ్లాలన్నా, నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వాలని గిరిజనులు వినూత్నంగా నిరసన తెలిపారు.
గుండేరు లిఫ్ట్ ద్వారా సాగునీటి సరఫరాను ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభించారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం దాలిపరు రోడ్డులోని గుండేరు మేజర్ డ్రైనేజ్ వద్ద ఉన్న ఎత్తిపోతల పథకం ద్వారా 4 మోటార్లతో లంకపల్లి బ్రాంచ్ కాలువలోకి సాగునీరు ఎత్తిపోతలను ప్రారంభించారు. భీమనది ఛానల్ లంకపల్లి బ్రాంచ్ కాలువ ద్వారా ప్రవహిస్తున్న సాగునీటిలో పూలు చల్లి పూజలు చేశారు. భీమనది ఛానల్ చివరి ఆయకట్టులో ఉన్న చల్లపల్లి, ఘంటసాల మండలాల పరిధిలో ఉన్న దాలిపరు, ఎండకుదురు, పూషలం, మాజేరు, లంకపల్లి గ్రామాల్లో ఉన్న 3,500 ఎకరాలకు దారిపల్లుకు ఇరువైపులా గుండేరు మేజర్ డ్రైనేజీ పక్కన ఏర్పాటు చేసిన 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఎంతకుదురు, లంకపల్లి బ్రాంచ్ కాలువలలోకి గూడేరు నీటి ఎత్తిపోత సాగునీటిని అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవబోయిన వెంకటేశ్వరరావు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, ఘంటసాల డీసీ చైర్మన్ అయినపూడి భానుప్రకాష్, రైతులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా దొడ్రకల్ పట్టణంలో వీధి కుక్కల సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. వీధి కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ దొడ్రకల్ పట్టణ వాసులకు వీధి కుక్కల బెడదతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాహనదారులపై వీధి కుక్కలు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయని, విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాలంటే వీధి కుక్కలతో భయపడుతున్నారని, ఈ సమస్యలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కారులో తరలిస్తున్న 4.5 కోట్ల నగదు మాయమైన ఘటన నెల్లూరు జిల్లా సరిహద్దులో విజయవాడ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అహ్మదాబాద్ కు చెందిన వ్యాపారి 4.5 కోట్ల నగదును ఢిల్లీ నుండి చెన్నైకి కారులో డ్రైవర్ గుమస్తాకు ఇచ్చి పంపించారు. నగదుతో ఉన్న కారు నెల్లూరు జిల్లా సరిహద్దు వద్దకు రాగానే జీపీఆర్ఎస్ సిగ్నల్ కట్ అయినట్టు వ్యాపారి గుర్తించారు. గుమస్తా డ్రైవర్ కు ఫోన్ చేయగా ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో నగదు మాయమైనట్లు తెలుసుకున్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో మర్రిపాడు వద్ద జాతీయ రహదారిపై కారును గుర్తించారు. కారులో ప్రత్యేక లాకర్లను గుర్తించి వాహనాన్ని మర్రిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే వివరాలను మర్రిపాడు పోలీసులు గోప్యంగా ఉంచారు. జల్సాలకు అలవాటు పడి జనగామ జిల్లాలో ఏటీఎంల వద్ద ప్రజలను మోసం చేస్తూ ఏటీఎం కార్డులు మార్చి డబ్బులు దొంగిలించిన నిందితుడిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ పోలీస్ స్టేషన్లో ఏసీపీ చేతన్ నితిన్ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నిందితుడి వద్ద నుండి 10,000 రూపాయల నగదు, 9 ఎస్బీఐ ఏటీఎం కార్డులు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా ఇరుమొల్ల గ్రామానికి చెందిన ముల్లంపూడి వెంకట కోటేశ్వరరావు అనే నిందితుడు జల్సాలకు అలవాటు పడి ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేయడం రాని వారితో మాటలు కలిపి ఏటీఎం కార్డులు మార్చి వారిని మోసం చేస్తూ డబ్బులు దొంగిలిస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా నిందితుడు ఇలాంటి కేసుల్లో పలుమార్లు జైలుకు వెళ్లినట్లు ఏసీపీ వెల్లడించారు. ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసే సమయంలో అనుమానాస్పద వ్యక్తుల చేతుల్లో మోసపోవద్దని, డబ్బులు డ్రా చేసిన తర్వాత తమ ఏటీఎంలను సరిచూసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో 100 కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీపీ ప్రజలకు సూచించారు. నంద్యాలలో 2 అంతర్జిల్లాల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వేముల శివశంకర్, కొండా పవన్ కుమార్ అనే 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 39 లక్షల విలువ గల 39 బంగారు తులాలు, 32 తులాల వెండి నగలు, అలాగే ఒక ల్యాప్టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేముల శివశంకర్ పై 21 కేసులు, కొండా పవన్ కుమార్ పై 36 చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నల్గొండ, గుంటూరు జిల్లాలకు చెందిన వారిగా గుర్తించినట్లు ఎస్పీ యుగేందర్ బాబు తెలిపారు. మహిళలు, వృద్ధులే టార్గెట్ గా నేరాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్ ను అరెస్టు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 20, 2024 నుంచి నగరంలో మధ్యాహ్నం సమయంలో చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయని, 7 చోట్ల చైన్ స్నాచింగ్, 2 చోట్ల బైక్ దొంగతనాలకు నిందితుడు పాల్పడ్డారని తెలిపారు. గతంలోనే 22 చైన్ స్నాచింగ్ కేసులతో ముద్దాయిగా ఉన్న ఇతను వ్యసనాలకు బానిసగా మారి విడతల వారీగా దొంగతనాలకు అలవాటు పడినట్లు తెలిపారు. ముద్దాయి వద్ద నుండి 30 లక్షలు విలువ చేసే 300 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే 4,700 సీసీ కెమెరాలు నగరంలో వినియోగంలో ఉన్నాయని వెల్లడించారు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని అన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఫార్ములా ఈ రేస్ లో నోటీసులు ఇవ్వడంతో లై డిటెక్టర్ కి ఛాలెంజ్ చేస్తున్నాడన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తే కేటీఆర్ ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. మీరే లై డిటెక్టర్ పెట్టుకుంటే కోర్టులు ఎందుకన్నారు. అనుమతులు లేకుండా 44 కోట్లు ఎలా తరలించారని చామల కిరణ్ ప్రశ్నించారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత ఇవాళ కేటీఆర్ కి నోటీసులు ఎలా ఇస్తారంటున్నది. ఇదంతా డ్రామా కంపెనీ అని అర్థం అయిందంటూ ఫైర్ అయ్యారు.
మాజీ మంత్రి కాకానీతో వైసీపీ నేతలు ములాఖత్ అయ్యారు. నెల్లూరు సెంట్రల్ జైల్లోని కాకానీని కలిశారు. కాకానీ గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. దొంగలకు వేసినట్లు పీటీ వారెంట్లు వేస్తున్నారన్నారు. తాను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్న పెద్దిరెడ్డి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. చంద్రబాబుకు కూడా ఈ పరిస్థితులు తప్పవని పెద్దిరెడ్డి హెచ్చరించారు. ఈ 4 ఏళ్లు తమకు కేసులు తప్పవని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.